బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడాన్ని మానుకోవాలని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులపై ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నేతలు గట్టు రామచంద్రరావు, గెల్లు శ్రీనివాస్ యాదవ్లు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు నమోదు చేయడాన్ని బాల్క సుమన్ ఖండించారు. పార్టీ నేతలకు కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డీజీపీని కోరారు. నాయకులు కార్యకర్తలు ఇష్టారీతిన తెగబడుతున్నటువంటి తీరు చాలా దుర్మార్గం. గతంలో మేము డీజీపీ గారికి కూడా ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం వచ్చి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఈ దాడులు జరుగుతూ ఉంటే, ఈ రకమైనటువంటి ఘోరాలు జరుగుతూ ఉంటే పోలీసు శాఖ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహారం చేయడం చాలా దుర్మార్గం, చాలా దారుణం అని చెప్పి కూడా చాలా సందర్భాల్లో రాష్ట్ర డీజీపీ గారి దృష్టికి తీసుకొచ్చినాం. గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల పాటు ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి సంఘటనలు లేవు. కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా దుర్మార్గంగా మా పార్టీ శ్రేణుల మీద, నాయకుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇళ్లలోకి పోయి కొడతా ఉన్నారు. అదేవిధంగా అడ్డగోలుగా కేసులు పెడతా ఉన్నారు. కొన్ని చోట్లనైతే ఎస్ఐలు, సిఐలు, ఏసీపీలు, డిఎస్పీలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నటువంటి మా సోషల్ మీడియా పిల్లలకు ఫోన్లు చేసి మరీ బెదిరిస్తూ ఉన్నారు. బైండ్ ఓవర్లు చేస్తూ ఉన్నారు. అడ్డగోలుగా కేసులు పెడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిటిషన్లు ఇస్తేనేమో నిమిషం ఆలస్యం చేయకుండా పోలీసు శాఖ వాళ్ళు కేసులు పెడతా ఉన్నారు. అదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మా సోషల్ మీడియా పిల్లలు, మా వాళ్ళు దెబ్బలు తిన్నవాళ్ళు కానీ, ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు కానీ జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి ఒక్క కంప్లైంట్ ఇచ్చినా, ఒక్క పిటిషన్ ఇచ్చినా దాన్ని పోలీస్ స్టేషన్లలో తీసి చెత్తబుట్టలు వారేస్తున్నటువంటి తీరు చాలా దుర్మార్గం. ఒక ప్రధానమైనటువంటి సంఘటన మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగింది. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ధర్మారం మండల కేంద్రానికి సంబంధించినటువంటి మా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మా పార్టీ నాయకుడు ఆయన సాల్వాజీ మాధవరావు, ఆయన గడిచిన కొన్ని సంవత్సరాలుగా యాక్టివ్ ఉంటాడు. ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే దానికి సంబంధించి ఆయన మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడులు చేసి విచక్షణ రహితంగా రక్తం వచ్చేటట్టు కొట్టినారు. కరీంనగర్లో దాదాపు 3-4 రోజుల పాటు ఆయన దవాఖానలో కూడా ఉన్నాడు, ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు. దీనికి ప్రధానమైనటువంటి కారణం గత ప్రభుత్వము మంచి పనులు చేసింది. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇస్తా అన్నది, కరెంట్ ఇస్తా అన్నది, రైతు బంధు చేస్తా అన్నది, రైతు భరోసా కింద 15,000 ఇస్తా అన్నది. కానీ అధికారంలోకి వచ్చి రైతుల్ని పట్టించుకుంటలేరని ఒక పోస్టు పెట్టినందుకు ధర్మపురి శాసనసభ్యుడు అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి మనుషులు, అదేవిధంగా గతంలో ప్రాంతం నుంచి ఎంపీగా ఉన్న వివేక్ గారు, ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు వాళ్ళ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ మనుషులు వాళ్ళ అండదండలతోని విచక్షణ రహితంగా ఈయనను కొట్టి మళ్ళీ ఉల్టా ఈయన మీదనే SC/ST అట్రాసిటీ కేసు పెట్టి ఈయనని వాళ్ళ కరీంనగర్ జైలుకు పంపేయడం జరిగింది. ఆనాడు ధర్మారం ఎస్ఐగా ఉన్నటువంటి వ్యక్తి ఈయనను పిలిచి, నువ్వు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నువ్వు చచ్చిపోతావని చెప్పి కూడా బెదిరించిండు ఎస్ఐ. అధికార పార్టీకి తొత్తులుగా కొమ్ముగాస్తున్నారు పోలీసు వాళ్ళు. మా ప్రభుత్వ హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అందరికీ పారదర్శకంగా, నీతిగా, నిజాయితీగా, పద్ధతిగా సేవలు అందించండి అని చెప్పి మా ప్రభుత్వము ఆ రకమైనటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే విధానంతో ముందుకు పోతే ఇవాళ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పోలీసులు, నేను అందరిని అనట్లేదు, చాలామంది పోలీసులు వాళ్ళ అధికార పార్టీకి కొమ్ముగాస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్న పోలీస్ సోదరులను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అధికారం ఎవరికి శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం. ఎల్లకాలం కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉండదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అన్ని రికార్డు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 12,000 పైచలకు గ్రామ పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ, మున్సిపల్ కార్పొరేషన్లు కానీ 33 జిల్లాలకు సంబంధించి ఎవరెవరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారో అన్ని రికార్డు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఏం జరగాలో అది జరుగుతుంది. ఇది కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.